టాలీవుడ్ లో సినీ కార్మికుల సమ్మె 9వ రోజు కొనసాగుతోంది. తెలంగాణ ఎఫ్డీసీ చైర్మన్ దిల్రాజు ఆధ్వర్యంలో నిన్న నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో మంత్రి కోమటిరెడ్డి విడివిడిగా చర్చించారు. ఇక ఇవాళ మధ్యాహ్నం దిల్రాజు నేతృత్వంలో నిర్మాతలు ఫెడరేషన్ నాయకులతో చర్చలు జరపనున్నారు. ఇవాళ జరిగే చర్చలలో సానుకూల స్పందన వస్తుందని ఫెడరేషన్ నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నిన్న ప్రసాద్ ల్యాబ్ లో రైజింగ్ నిర్మాతలు సమావేశమయ్యారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, శాశ్వత పరిష్కారం కోసం కృషి చేస్తామని ఫెడరేషన్ నాయకులు మంత్రి కోమటిరెడ్డి హామీ ఇచ్చారు. టాలీవుడ్ లో ప్రస్తుతం షూటింగ్స్ బంద్ కొనసాగుతోంది. తాము పెట్టిన 4 కండిషన్స్ కి ఫెడరేషన్ అంగీకరిస్తేనే వేతనాలు పెంచుతామని నిర్మాతలు చెబుతున్నారు. 30% వేతనాలు పెంచితేనే షూటింగ్ కు వెళ్తామని సినీ కార్మికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ జరిగే నిర్మాతలు ఫెడరేషన్ నాయకుల చర్చలపైనే అందరి దృష్టి ఉంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఫిలిం రిపోర్టర్ గోపి అందిస్తారు. గోపి, భాగ్యశ్రీ మనం చూసుకోవచ్చు. ఏదైతే సినీ కార్మికులు వేతనాలు పెంచాలని సమ్మె ఈ రోజు 8వ రోజు చేరిందని కూడా చెప్పవచ్చు. ఇటు మంత్రులతో కావచ్చు, ఇటు సినిమా పెద్దలతోటి మంత్రాలు నడిపిన తర్వాత ఏదైతే ఫెడరేషన్ కార్మికులు కావచ్చు, ఇటు నిర్మాత మండలి ఒకే వేదిక మీద ఏదైతే నిర్ణయం తీసుకోబోతున్నట్టు కూడా తెలుస్తుంది. మరికొద్ది సేపట్లో ఫిలిం ఛాంబర్ లో ఇటు ఏదైతే కార్మికులు, ఇటు నిర్మాత మండలి కూడా చర్చించడానికి తెలుస్తుంది. అయితే అటు నుంచి నిర్మాత మండలి నుంచి 4 కండిషన్ పెట్టడం కూడా జరిగింది. అంటే టైం టు టైం షెడ్యూల్, అంటే ఉదయం 6 గంటల నుంచి ఆ షూట్ లో ఉండాలి, మళ్ళీ సాయంత్రం 6 గంటల దాకా, అంటే 12 గంటలు వర్క్ చేస్తేనే ఈ 30% వేతనాలు పెంచే అవకాశం ఉన్నట్టు కూడా ఏదైతే నిర్మాతలు చెప్పినట్టు కూడా తెలుస్తుంది. ఏదైతే నిన్న మంత్రి సినిమాటోగ్రఫీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని కలిసిన నేపథ్యంలోనే తను కూడా చెప్పినట్టు తెలుస్తుంది. కార్మికులు కంపల్సరీ పెంచాలి అనే దానిపైన కూడా ఆయన చర్చించినట్టు కూడా తెలుస్తుంది. ఈ రెండింటి మధ్యలో ఇటు పెద్దలతో పాటు ఇటు మంత్రులతోటి మాట్లాడిన తర్వాత ఇప్పుడు ఈ రోజు నిర్మాత మండలి, ఇటు కార్మికులు ఇద్దరు ఈ ఫిలిం ఛాంబర్ లో భేటీ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని అనంతరం ఈ రోజు వాళ్ళు ఒప్పుకున్నదా లేదా, లేకపోతే వేతనాలు ఎంతవరకు పెంచుతున్నారో తెలియవలసి ఉంది. భాగ్యశ్రీ. ఎస్ గోపి, ఇక ఇప్పటికే దిల్రాజు నేతృత్వంలో ఇవాళ సమావేశం కాబోతోంది. మరి ఇప్పటికే అటు బంద్ కూడా కొనసాగుతోంది. మరి ఈ నేపథ్యంలో అటు కార్మికులు కూడా 30% వేతనం పెంచితేనే మేము షూటింగ్స్కి వస్తామంటూ కూడా చెప్తున్నారు. మరి ఈ సమావేశంలో 30% వేతనాలు పెంచే అవకాశం ఉందా? ఏ విధమైన నిర్ణయం తీసుకోబోతున్నారు? ఏదైతే గత 8 రోజుల నుంచి కూడా షూటింగ్లు ఎక్కడికెక్కడగా బంద్ చేసి ఎక్కడ షెట్స్ అక్కడ ఆగటం కూడా జరిగింది. సినీ కార్మికులు ఎవరు ప్రొడక్షన్ నుంచి మొదలు పెడితే మేకప్ మ్యాన్ గారి వరకు ఎవరు విధుల్లో పాల్గొనట్లేదు. దీనికి సంబంధించి ఇప్పటికే నిర్మాతలకి ఎక్కువ నష్టం వస్తుంది కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితుల్లో షార్ట్ అవుట్ చేయాలనే నేపథ్యంలో ఇప్పటికి 8 రోజుల నుంచి స్పీడప్ పెంచడం జరుగుతుంది. ఒకవైపు వాళ్ళు ధర్నా వేయట్లేదు, ఒకవైపు వీళ్ళు 30% పెంచడంటూ వీళ్ళు మంత్రులతో పాటు ఆ పెద్ద సినిమా ఇండస్ట్రీ పెద్దలు చిరంజీవితో పాటు బాలకృష్ణులందరూ కలిసి ఇవన్నీ పరిష్కరించడం కూడా జరిగింది. అయితే ఏదైతే నిర్మాత మండలి 4 నిబంధనలు ఏర్పరచడం జరిగింది. దీనికి సంబంధించి మీరు వస్తేనే దానికి మేము 30% వేతనాలు ఓకే అంటామని చెప్పడం జరిగింది. దాన్ని కూడా కార్మికుల సంఘాలు ఏదైతే వల్లభలేని ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఆయన కూడా ఓకే అన్నట్టు తెలుస్తుంది. ఇది అధికారంగా ఇంకా ప్రకటించలేదు. మరికొద్ది సేపట్లో ఈ ఇద్దరి మధ్య చర్చల అనంతరం అధికారంగా ప్రకటించే అవకాశం కనబడుతుంది. భాగ్యశ్రీ. రైట్, థ్యాంక్ యూ గోపి.